సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంకొందరు మంత్రులు కూడా వెళ్లారు. ఈవేళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంకొందరు మంత్రులు కూడా వెళ్లారు. ఈవేళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం తో పాటు ఇతర కొందరు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ముఖ్యంగా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు భర్తీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దించితే పార్టీ తరఫున బాగుంటుంది అనే విషయంపై ఆయన చర్చించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే జగ్గారెడ్డి నాకు అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థానం, సముచిత స్థానం కల్పించాలి అని చెప్పి ఆయన తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నాకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డితో ఇప్పటికే భేటీ అయ్యారు. ఆయన కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంపై పూర్తిగా మాట్లాడడానికి వీలనే కాదు, అధిష్టానం తెలంగాణ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్షి కూడా రమ్మని చెప్పి కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. వీరందరూ భేటీ అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అంటే ఎమ్మెల్యే కోటానే కాకుండా ఇంకా నామినేటెడ్ గవర్నర్ కోటాలో కూడా ఇప్పటికీ 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఎవరిని భర్తీ చేయాలనే విషయంపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఇవే కాకుండా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏది ఏమైనా సరే 12 స్థానాలు తగ్గకుండా గెలవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికోసం ఏమేం చర్యలు తీసుకోవాలి, ఏం నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇన్ని రోజులైనా కానీ చాలా సార్లు ముఖ్యమంత్రి చెప్తూ వచ్చారు, ఈ నెలలోనే అంటే నామినేటెడ్ పోస్టులు అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను అయితే భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా 10 ఏళ్ల నుంచి ఇలా పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వారికి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులను అయితే భర్తీ చేయాల్సి ఉంది. అంటే ఇప్పటికే కూడా కొంతమంది అయితే కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మన ఇతర అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కూడా అంటే మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పాటు సమానంగా నామినేటెడ్ పోస్టులో మాతో పాటు వస్తున్నారు, మేము ఖాళీగా ఉన్నాము, ఏదైనా సమావేశాలకు వెళ్ళినా కానీ అంటే ప్రోటోకాల్ ఉండట్లేదు మాకు అని చెప్పి కూడా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులను అయితే ఈ నెలలోనే భర్తీ చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాధాన్యతకు అంటే ఇప్పుడు వెళ్ళే ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రమేష్.